నా పేరు ముద్దం శ్రీనివాస్ యాదవ్, బిఎన్ఎస్ పార్టీ తెలంగాణ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పలు చెప్తా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం లోపల నిన్న జరిగినటువంటి మీటింగ్ లోపల ఇది మా విజన్ అని చెప్తున్నాడు. ఎవరైనా పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీకు విజన్ ఎక్కడ ఉంది? అసలు కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు కూడా విజన్ లేదు, ఏం లేదు. మీరు చేస్తున్నటువంటి ఒకసారి మీ కార్యక్రమాలు ఒకసారి తిరిగేసుకొని చూడండి. ఏ రకంగా ఈ రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతూ ఉందో లేదో మీకు విజన్ ఉందని ఏ రకంగా చెప్తున్నావు? ఈ సంవత్సరము కాలేజీలు, విద్యా సంవత్సరం మొత్తం కూడా ప్రారంభమైనాయి జూన్ నుంచి. ఇప్పటివరకు మీ ప్రభుత్వం లోపల విద్యాశాఖకు మంత్రి లేడు. ఇప్పటివరకు శాంతి భద్రతకు సంబంధించినటువంటి హోంశాఖ మంత్రి లేరు. సరే, అది అట్లా ఉంచుదాం. విద్యాశాఖ మంత్రి కనీసం లేకపోవడం అంటే ఎంత సిగ్గుచేటు. ఈ తెలంగాణ రాష్ట్రం లోపల చాలా చోట్ల గురుకులాలు, కస్తూర్బాల పరిస్థితి అధ్వానంగా ఉన్నది. ఎక్కడ కూడా పుస్తకాల సరఫరా జరగలేదు. ఇప్పటికీ కొన్ని స్కూళ్ళల్లో కొన్ని పుస్తకాలు ఇచ్చారు, కొన్ని పుస్తకాలు ఇవ్వలేదు. కొన్ని స్కూళ్ళలో అసలే పుస్తకాలు లేవని చెప్తున్నారు. పిల్లలకు బట్టలు ఇవ్వలేదు. ఈ రకమైనటువంటి పాలనలో మీ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. మళ్ళీ రైతు భరోసా సంబరాలు అని చెప్పేసి మళ్ళీ ఏదో కొత్త ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. రైతులకు ఇప్పటివరకు కూడా రైతు రుణమాఫీ కాలేదు సరిగ్గా. కనీసం సోయి తెచ్చుకొని ఇప్పటికైనా మీరు పాలన సరిగ్గా చేయండి. ఆనాడు మా పార్టీ కూడా బిఎన్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిందనే సంగతి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. రోజు ఇలాంటి పరిస్థితుల లోపల ఈ కాంగ్రెస్ పార్టీ పాలన ఉంది. ఇంకా ఈరోజు వార్తలు చూస్తే స్థానిక ఎన్నికలు ఎప్పుడో నిర్వహిస్తారని చెప్పేసి హైకోర్టు చివాటు పెడతా ఉంది. మీ పాలన ఇట్లా ఉంది చూడండి ఒకసారి. మీకు విజన్ ఉందని చెప్తున్నాడు. విజన్ లేదు, ఏం లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ల పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఉంది. మీరు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం లోపల పరిపాలన సరిగా చేసేదానికి, ప్రజలకు అన్ని విధాలుగా అండదండలుగా ఉండేదానికి పనిచేయండి. ఎందుకంటే మేము కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికాము ఆ రోజు. కాబట్టి మేము కూడా మాట్లాడుకొని చెప్పేదానికి ఇతరులకు అవకాశం ఉండాలి. ఏమైంది మరి కాంగ్రెస్ పాలన ఇలా ఉందని చెప్పి చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు మంచి చేసేదానికి పనిచేయండి. పెద్ద పెద్ద మాటలు చెప్తూ పేపర్లో పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం కాదు. కాబట్టి ప్రజల మేలు కోరేదానికి పనిచేస్తారని చెప్పేసి బిఎన్ఎస్ పార్టీ ఆశిస్తుంది. ఆ విధంగా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం.